వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ హరిజాన్. ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ టాపిక్ ఏమంటే, మీకు మీరే లెగ్ వర్కౌట్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీకు అనాటమీ ఆఫ్ అవర్ లెగ్ మజిల్ పేర్లు మీకు తెలియాలి. అకార్డింగ్ టు అనాటమీ ప్రకారం మనకు వచ్చేసి లెగ్స్లో 6 మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కార్డ్స్ అని అంటాం, అండ్ సెకండ్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి గ్లూట్స్ అని అంటాం, అండ్ థర్డ్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి అడాక్టర్స్. నథింగ్ బట్ ఇన్నర్ థైస్ని మనము అడాక్టర్స్ అని పిలుస్తాం. లెగ్లో మనకి ఫోర్త్ మజిల్ గ్రూప్ వచ్చేసి అబ్డాక్టర్స్ అని అంటాం, నథింగ్ బట్ అవుటర్ థై. తర్వాత ఫిఫ్త్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్, అండ్ దెన్ సిక్స్త్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి కాఫ్స్. ఇంకా మనము డీటెయిల్గా తీసుకుంటే దీంట్లో మనకి చాలా సబ్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్వాడ్రిసెప్స్ అని అంటాం, నథింగ్ బట్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ క్వాడ్స్ అని అంటాం. వాస్టస్ లాటిరస్ అని అంటాం, నథింగ్ బట్ ఇది వచ్చేసి మనకి అవుటర్ థై. అండ్ మిడిల్ మజిల్ గ్రూప్ని మనము రెక్టస్ ఫ్రీమారిస్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వాస్టస్ మీడియాడిస్ట్ అని అంటాం, నథింగ్ బట్ ఇన్నర్ థై. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి వాస్టస్ ఇంటర్మీడియస్ అని అంటాం, ఇది మనకి అండర్నీత్ ఉంటుంది, ఇది మనకి కనిపించదు. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి గ్లూట్స్లో మనకి 2 మజిల్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూటస్ మ్యాక్సిమస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్లూటస్ మిడిమస్. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్ అని అంటాం, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ థైలో ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ మజిల్ గ్రూప్ పేరు వచ్చేసి బైసెప్స్ ఫ్రీమోరిస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి సెమీ మెమరేనియస్ అని అంటాం. నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి సెమీ టెండినోసిస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి అడాక్టర్స్ అని అంటాం, ఇది వచ్చేసి మనకి ఇన్నర్ థై. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అబ్డాక్టర్స్ అని అంటాం, ఇది వచ్చేసి మనకి అవుటర్ థై. అండ్ నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి కాఫ్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాస్ట్రోమీరిడియస్ అని ఒక మజిల్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి సోలియస్ అని అంటాం. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్లూట్స్, దీనికి మనకి కాంపౌండ్ మూమెంట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బార్బల్ స్క్వాట్స్, ఇది వచ్చేసి మనకి గ్లూట్స్కి మళ్ళీ క్వాడ్స్కి. దీంట్లో మీకు ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్మిత్ మిషన్ స్క్వాట్స్, లేదా మీరు లెగ్ ప్రెస్ చేయొచ్చు, ఆరెల్స్ హ్యాక్ స్క్వాట్ చేయొచ్చు. దీంట్లో మీకు ఫుట్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఫస్ట్ ఫుట్ ప్లేస్మెంట్ వచ్చేసి ఫార్వర్డ్ హై, ఇది మనకి హ్యామ్స్ట్రింగ్కి మళ్ళీ గ్లూట్స్కి 2 మజిల్ పార్ట్కి ఇది ట్రైన్ అవుతుంది. అండ్ నారో ఫుట్ ప్లేస్మెంట్ పెట్టుకుంటే మనకి అవుటర్ థైకి మళ్ళా వాస్టస్ లాటిరస్కి ట్రైన్ అవుతుంది. అండ్ థర్డ్ ఫుట్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి నార్మల్ లోగా పెట్టుకుంటే మనకి ఓన్లీ క్వాడ్స్కి ట్రైన్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఫుట్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి వైడ్, ఇది వచ్చేసి మనకి అవుటర్ థై అడాక్టర్స్కి ట్రైన్ అవుతుంది. అండ్ గ్లూట్స్కి మనకి ఐసోలేషన్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హిప్ థ్రస్ట్, అండ్ సెకండ్ ఐసోలేషన్ మూమెంట్ వచ్చేసి మనకి గ్లూట్స్ బ్రిడ్జెస్ అని అంటాం, దీన్ని మీరు డంబల్లో చేయొచ్చు, ఆరెల్స్ బార్బల్లో కానీ చేయొచ్చు. అండ్ థర్డ్ ఐసోలేషన్ మూమెంట్ ఫర్ గ్లూట్స్, దీన్ని మీరు కేబుల్లోనే చేయాలి, ఇది వచ్చేసి మీకు గ్లూట్స్ కిక్ బ్యాక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మజిల్ వచ్చేసి మనకి క్వాడ్స్, దీనికి మనకి వరల్డ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఐసోలేషన్ మూమెంట్ లెగ్ ఎక్స్టెన్షన్, లేదా మీరు లంజెస్ చేయొచ్చు, దీన్ని మీరు డంబల్లో చేయొచ్చు, ఆరెల్స్ స్మిత్ మిషన్లో చేయొచ్చు, లేదా మీరు బార్బల్ యూస్ చేయొచ్చు. దీంట్లో మనకి 2 ఫుట్ వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లీన్ ఫార్వర్డ్, దీంట్లో మనకి ఓన్లీ మనకి గ్లూట్స్కి మాత్రమే ట్రైన్ అవుతుంది. సెకండ్ ఫుట్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి అప్రైట్ అంటాం, నథింగ్ బట్ దీన్ని మనము 90 డిగ్రీలో ఉండి చేస్తే మనకి ఇది ఓన్లీ మనకి క్వాడ్స్కే ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ మజిల్ వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్, దీనికి మనకి బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్ లెగ్ కర్ల్, దీన్ని మీరు సీటెడ్లో అయినా చేయొచ్చు, ఆరెల్స్ లయింగ్లో అయినా చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్కి మనకి కాంపౌండ్ మూమెంట్ వచ్చేసి రొమేనియం డెడ్ లిఫ్ట్ అని అంటాం, లేదా మనము దీన్ని స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అని అంటాం, దీన్ని మీరు డంబల్లో అయినా చేయొచ్చు, ఆరెల్స్ బార్బల్లో కానీ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి గుడ్ మార్నింగ్స్ అని అంటాం, ఇది వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్కి గ్లూట్స్కి అండ్ మన లోవర్ బ్యాక్కి ఒకేసారి 3 మజిల్కి ఇది ట్రైన్ అవుతుంది.
నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి హైపర్ ఎక్స్టెన్షన్. ఇది కానీ మనకి హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్, మళ్ళా లోవర్ బ్యాక్ 3 మజిల్ని ఒకేసారి ట్రైన్ చేస్తుంది. నెక్స్ట్ మజిల్ గ్రూప్ వచ్చేసి మనకి అడాక్టర్స్, నథింగ్ బట్ ఇన్నర్ థై. దీనికి మనకి ఐసోలేషన్ మూమెంట్. దీన్ని మీరు అడాక్టర్ మిషన్ అయినా యూజ్ చేయండి, లేదా మీరు కేబుల్లో కానీ దీన్ని చేయొచ్చు, లేదా మీరు దీంట్లో గోబ్లింగ్ స్క్వాట్స్ లేదా సుమో స్క్వాట్స్ దీంట్లో మీరు చేయొచ్చు. ఇది మీకు అడాక్టర్స్తో పాటు గ్లూట్స్ మళ్ళా క్వాడ్స్ 3 మజిల్ని ఒకేసారి ట్రైన్ చేస్తుంది. నెక్స్ట్ మజిల్ వచ్చేసి మనకి అబ్డాక్టర్స్. దీనికి కానీ మనకి సేమ్ మూమెంట్ ఐసోలేషన్. దీన్ని మీరు మిషన్లో అయినా చేయొచ్చు, ఆరెల్స్ కేబుల్లో అయినా చేయొచ్చు. నెక్స్ట్ మజిల్ గ్రూప్ తీసుకుంటే మీరు కాఫ్స్. దీంట్లో మీరు స్టాండింగ్లో కాఫ్ రైస్ చేస్తే గ్యాస్ట్రోనీమియస్ అనే మజిల్కి ఇది ట్రైన్ అవుతుంది. స్టాండింగ్లో వచ్చేసి మీరు స్మిత్ మిషన్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే స్టాండింగ్లో మిషన్లో అయినా దీన్ని చేయొచ్చు. సీటెడ్ కాఫ్ రైస్ తీసుకుంటే మనకి సోలియస్ అనే మజిల్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీన్ని మీరు మిషన్లో అయినా చేయొచ్చు, ఆరెల్స్ డంబల్లో అయినా చేయొచ్చు, లేక ప్లేట్లో అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. అలాగే నేను అన్ని బాడీ మజిల్ పార్ట్స్ది అండ్ ఎక్సర్సైజు నేను అన్నీ సపరేట్గా ఒక్కొక్క మజిల్ గ్రూప్ది నేను ఒక్కొక్క వీడియో చేశాను. అన్నీ మీరు చూసేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ కమెంట్ చేయడం కానీ మర్చిపోవద్దు ఈ వీడియోలో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి.